ఇప్పుడు గౌరవనీయులు శ్రీరామ్ కర్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ముఖ్యమంత్రి గారు అండ్ రామ్ అండ్ సతీష్ గారు, ఎవ్రీబడి. మీ అందరినీ ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం. మీరు అప్రాక్సిమేట్గా 1975, 80, 85 మధ్యలో పుట్టుంటారు మోస్ట్ ఆఫ్ యూ, రైట్? 1920లో కానీ పుట్టుంటే, ఒకవేళ ఆ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ ఉంటే, మీ దేశం కోసం, ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసే ధైర్యం మీలో ఉంటుందా? నిజంగానా? గాంధీ గారి వెనకాతల ఉప్పు కోసం నడిచేంత ధైర్యం మీలో ఉంటుందా? సుభాష్ చంద్రబోస్ వెనకాతల, భగత్ సింగ్ వెనకాతల, జవహర్లాల్ నెహ్రూ గారి వెనకాతల, సర్దార్ పటేల్ వెనకాతల నడిచే ధైర్యం ఉంటుందా? ఆ రోజు అవకాశం ఉండుంటే బ్రిటిష్ గవర్నమెంట్ని దించే ధైర్యాని కోసం ఆలోచించకుండా, నిద్రపోకుండా, భోంచేయకుండా, జైలుకి వెళ్ళినా, లాఠీ దెబ్బలు తిన్నా, రెండో ఆలోచన లేకుండా స్ఫూర్తి చేద్దురా, పోరాటం చేద్దురా లేదా? మరి మోదీ అంత ఆయన నెక్స్ట్ 20 రోజుల్లో మామూలు లోక్సభ కాదు ఇది. మామూలు లోక్సభ 14లో అయింది, వాళ్ళు గెలిచారు, వేరే పార్టీకి వచ్చింది. 19లో అయింది, అసెంబ్లీ ఎలక్షన్లు అయ్యాయి. 1000 ఏళ్ళు ఉంటామన్న కేసీఆర్ గారిని ఆయన నెక్స్ట్ 20 రోజుల్లో జరగబోతున్న యుద్ధం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మీకు ఇచ్చిన కాన్స్టిట్యూషన్, గాంధీ గారు ఇచ్చిన ఫ్రీడమ్, నెహ్రూ గారు ఇచ్చిన డెమోక్రసీ, సర్దార్ పటేల్ ఇచ్చిన ఒక సావరెన్ యునైటెడ్ దేశాన్ని మీద లోపల నుంచి దాడి చేసి ఈ కాన్స్టిట్యూషన్ని తీసి చాలా కష్టపడి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెట్టిన దాన్ని తీయాలన్న కుట్రకి వ్యతిరేకంగా ఈ 17 సీట్లలో మీరు పోయి కాంగ్రెస్కి అడుగుతున్న ఓటు లోక్సభ ఎంపీ కోసమో, గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసమో, ఈ 17 ఎంపీల్లో 2-3 మినిస్టర్ అవడం కోసమో, ఈవెన్ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవడం కోసం కాదు. ఈ భారతదేశాన్ని ఆ రోజు మీకు పుట్టుంటే స్వాతంత్రానికి ఫైట్ చేద్దాననే ధైర్యం ఉంటుందని మాట ఇప్పుడు చెప్పారు. ఆ ఫ్రీడమ్ మీకు మీ పూర్వజులు గాంధీ గారు, పటేల్ గారు, నెహ్రూ గారు, భగత్ సింగ్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు ఆల్రెడీ ఇచ్చారు. దాన్ని కాపాడుకునే శక్తి మీలో ఉందా? ఆ రోజుల్లో లేనిది ఇంకోటి ఉంది మీ దగ్గర. సోషల్ మీడియా. మాట్లాడండి, జనాల దగ్గరికి వెళ్ళండి, వీడియోలు తీయండి. అవసరమైతే ఈ రిజర్వేషన్లు అంతం చేద్దాం అనుకున్న వాళ్ళ మూర్తులు తయారు చేసి తగలబెట్టండి. బీజేపీ వాళ్ళని శపథం తీసుకోమనండి, రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లో తీయమని. వాళ్ళు చేయలేరు, అబద్ధం అది. దీనికోసం ఫైట్ చేయండి. అండ్ అబోవ్ ఆల్, మీకు నాకు దేశం మీద ప్రేమ ఉంది, పార్టీ మీద ప్రేమ ఉండొచ్చు, ఒక వ్యక్తి మీద కూడా చాలా ప్రేమ ఉంది. కొంచెం గట్టిగానే ఆఖరి క్వశ్చన్, సీట్లు ఎన్ని ఇస్తారు? 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. 16లో ఆపేద్దాం, ఒక్కటి వదిలేద్దాం. సో ఇది మీ ప్రామిసా? గ్యారంటీయా? రేవంత్ అన్న లాంటి గ్యారంటీయా? 13వ తారీఖుని ఆఖరి ఓటు పడి దాకా కాంగ్రెస్ కోసం, రిజర్వేషన్స్ కోసం, దేశం కోసం ఫైట్ చేసిన వాళ్ళందరి చేతులు ఎత్తి జై రేవంత్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు థ్యాంక్ యూ శ్రీరామన్న, థ్యాంక్ యూ రామ్మోహన్. ఇప్పుడు మన అభిమాన నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు
రేవంత్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.